ఢిల్లీ నుండి రావడం జరుగుతుంది. ఈరోజు భద్రాచలం, తెలంగాణలోని భద్రాచలం ఏరియా, కొత్తగూడెం జిల్లా, నరసరావుపేట్ విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని గ్రీవెన్సెస్ ఉంది, చాలా కంప్లైంట్లు మా దగ్గరకు వచ్చినాయి. అంటే పిటిషనర్స్, అక్కడ ఉన్న ఎస్టీల పిటిషన్లు వేరే కూడా ఉంది. సరే, అది విజిట్ చేయడం, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. అలాగే ఈ కొత్తగూడెం జిల్లాలో అనేక కంప్లైంట్లు మా దగ్గర, దాదాపు 370 కంప్లైంట్లు మా దగ్గర కమిషన్లో పడి ఉన్నాయి ఢిల్లీలో. సో దాని మీద చాలాసార్లు నోటీసులు ఇవ్వడం, కొన్ని నోటీసులు పోయినాయి, కొన్ని నడుస్తున్నాయి, గోయింగ్ ఆన్ ప్రాసెస్. ఆ క్రమంలో ఓల్డ్ని కంప్లైంట్ ఉండడం వల్ల రేపు ఇవాళ ఇది ఇక్కడ విజిట్లు, కొన్ని విజిట్లు ఉండే, పబ్లిక్ హియరింగ్స్, పబ్లిక్ విజిటింగ్స్ ఉండే చేసేయడం. రేపు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూస్ హీరింగ్స్ ఉంటాయి. దాదాపు 50 హీరింగ్స్ పెట్టడం జరిగింది. అంటే గ్రామీణ ప్రజలు, గరీబోళ్ళు ఢిల్లీ వరకు రాలేరు. చాలా కంప్లైంట్లు, పరిస్థితుల ప్రభావం, అన్ని కంప్లైంట్ ఉండడం ఆ అధికారులకు కూడా ఇబ్బంది అవుతుంది. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూ మీద మేము నేరుగా మేమే ఒకరోజు ఫస్ట్ ఒక రౌండ్ 50 కంప్లైంట్లు పెట్టాలని మొత్తం రేపు బెంచ్ ఉంటుంది, ఇక్కడ హీరింగ్ నడుస్తుంది. ఆ హీరింగ్లో చాలామందికి నోటీసులు పోవడం జరిగింది, ఇటు పిటిషనర్లకు, అధికారులకు. దాదాపు మిగతా 370 కంప్లైంట్లు కూడా వాళ్ళకు అది కూడా పుటప్ చేయడం జరిగింది. వాటికి కూడా త్వరలో ఇంకో నెల రోజుల్లో వాటికి కూడా వివరణ కావాలని అడగడం జరిగింది. ఫస్ట్ కాకపోతే చాలా కంప్లైంట్లు బాధాకరమైన, ట్రైబల్స్కి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కువ కంప్లైంట్లు ఉన్న ఏరియా ఏంటంటే కొత్తగూడెం జిల్లా. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా నుండి ఎక్కువ కంప్లైంట్లు ఉండడం బాధాకరం. అందుకే నేరుగా ఎన్సిఎస్టీ డైరెక్ట్ ఈడీకి రావడం జరిగింది. ఇక్కడ ట్రైబల్ ఇష్యూస్ ఉంటే ట్రైబల్ చూసుకుంటున్నాం. రేపు ఖచ్చితంగా అది కూడా విజిటింగ్ అవుతుంది. అలాగే హెవీ వాటర్ ప్లాంట్లో నేరుగా అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా చూద్దామని అలా రావడం జరుగుతుంది. చూద్దాం రేపు ఏమైతుందో. చాలా వరకు కంప్లైంట్లు అయితే కొన్ని సార్లు అయినాయి, కానీ ఇంకా చాలా కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.